ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని సింగరేణి ప్రాంతాల్లో, పెద్దపల్లి జిల్లాలోని RG1, RG2, RG3 ఏరియాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో కూడా వేసవి తాపం ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే విపరీతమైన ఎండ, వేడి రికార్డవుతున్నాయి. ఎండల కారణంగా ఉద్యోగులు కొందరు ఎంత ఎండలున్నప్పటికీ లక్ష్యాల సాధనకు ఉద్యోగ శ్రేణులు కృషి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఇంధన అవసరాల కోసం సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికులు ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా పనిచేయటం అలవాటే. అయితే కొందరు ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యే పరిస్థితి కూడా ఈ ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల ఏర్పడటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం వేసవి తాపం నుంచి కార్మికులకు ఉపశమనం కలిగించడం కోసం పలు రకాల జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా 100 తడకలతో ఏర్పాటు చేసిన పందిళ్లు ఈసారి ఎండల తీవ్రత నేపథ్యంలో చక్కని ఉపశమనాన్ని అందజేస్తున్నాయి. గతంలో కూడా 100 తడకలతో పందిళ్లను ఏర్పాటు చేసి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడానికి యాజమాన్యం ప్రయత్నించింది. అయితే ఈసారి వీటిని 300కు పెంచారు. గని ప్రాంతంలో పలు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షాకాలంలో సైతం రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప రేకుల హాల్స్ను కూడా ఈసారి తుంగ, తట్టు సంచులతో కప్పి ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. బ్లాస్టింగ్ ప్రాంతంలో కూడా టెంపరరీ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ ఈ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటితో పాటు ప్రతి చలువ పందిరిలో చల్లటి నీటిని అందించడం కోసం రంజన్లు అనగా నీటి కుండల్ని కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ రంజన్ల వల్ల చల్లటి నీటిని సింగరేణి ఉద్యోగులు పొందగలుగుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ORS ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. వీటితో పాటు పని ప్రాంతాల్లో ధూళి ఎగియకుండా ఉండేందుకు భారీ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని స్ప్రే చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏవైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరికైనా వడదెబ్బ తగిలినట్లయితే తక్షణమే ఆసుపత్రికి తరలించడం కోసం అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ చల్వ పందిళ్ళన్నిటివి తడకలు మరియు తుంగతోని 4 కాళ్ళు మరియు 6 కాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధమైన షెల్టర్స్ని దాదాపు 30 పైన మేము వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా ఓసీకి సుమారు ఒక 100 తడకలు మాత్రమే శాంక్షన్ ఇచ్చి మేము తెచ్చుకొని వేసేవాళ్ళము. కానీ ఈ సంవత్సరము మా GM శ్రీనివాస్ సార్ గారు మాకు స్పెషల్ శాంక్షన్స్ ఇప్పించి దాదాపు 300 తడకల్ని మేము డ్రా చేసి 30 షెల్టర్స్ ఇలాంటివి మేము ఈ మైన్లో నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా అండర్గ్రౌండ్కు స్టోవింగ్ డిస్ట్రిక్ట్లలో స్టోవింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా కానీ మాకు 300 తడకలు ఇచ్చినందుకు మా GM గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇలాంటి తడకలతోని నిర్మించడం వల్లనే ఈ దగ్గరగా పని స్థలం ఉండడం వల్ల అక్కడ వర్క్ చేస్తారు కార్మికులు. వర్క్ చేసి అక్కడ కొంత ఎండకు ఎక్స్పోజ్ అయినట్టయితే అక్కడ 2 అవర్స్ 3 అవర్స్ వర్క్ చేస్తే ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 5 నిమిషాలలో వచ్చేసి ఇక్కడ ఒక 10 నిమిషాలు పావుగంట సేపు ఉంటారు. ఇలాంటి చోట మేము ఒక రంజన్ పెడుతున్నాము. ఆ రంజన్లో చల్లటి నీళ్లను పోస్తున్నాము. ఈ చల్లటి నీళ్లను మేము క్యాంటీన్లో ఉన్న ఫ్రిడ్జ్లలో మాకు ఇచ్చిన కూల్ క్యాన్స్లలో నింపుకొని తీసుకొచ్చి ఇక్కడ రంజన్లలో నింపుతున్నాము. ఈ రంజన్ల ద్వారా మా కార్మికులందరూ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చల్లటి నీళ్లు తాగి వాళ్ళ యొక్క టెంపరేచర్ను తగ్గించుకొని ఒక పావుగంట తర్వాత మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా ఎండాకాలంలో కూడా, చలికాలంలో ఎట్లయితే దాదాపు 6 గంటలు 8 గంటల సమయంలో 6 గంటల నుంచి 7 గంటలు పనిచేస్తున్నారో, ఈ ఎండాకాలంలో కూడా మా కార్మికులు 6 గంటల నుంచి 7 గంటలు పనిచేయడానికి ముఖ్యంగా మేము ఇచ్చిన ఈ యొక్క సౌకర్యాలను ఉపయోగించుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ పనిచేస్తున్నారు. ఇందుకు కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడానికి సింగరేణి యాజమాన్యం చేసిన ఏర్పాట్ల పట్ల సింగరేణి కార్మికులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నరసింహం అండి. నేను మన SRP ఓసీలో డోజర్ ఆపరేటర్ మరియు షావల్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తుంటాను. మాకు ఈ ఓసీలో మేనేజ్మెంటు ఇక్కడ నడిచేది అంతా భారీ యంత్రాలు కాబట్టి ఆ యంత్రాల మీద, మన క్యాబిన్ల మీద చల్వ పందిర్లు అంటే ఏంటి, ఇది మన తుంగతోనే అల్లినాయి కానీ అవి పెట్టి క్యాబిన్ టెంపరేచరు మన హీట్ కాకుండా ఇండైరెక్ట్ హీట్ మన ప్రొడ్యూస్ చేసి అందులో మనకు క్యాబిన్లో కూడా AC సౌకర్యం ఉంటుందండి. ప్రతి బండికి AC ఉంటుంది. AC లేకపోతే బండి అనేది అలాట్మెంట్ కాదు. ప్లస్ మాకు ఆ బండికి ఏదైనా ఆయిల్ లీకేజ్ ఉన్నా, ఏ లీకేజ్ ఉన్నా సంబంధిత అధికారులకు తెలియజేస్తాము. ఆయిల్ లీకేజ్లు అనేటువంటివి ఉంటే అవి అరెస్ట్ అయిన తర్వాతనే బండి మాకు అలాట్ అవుతుంది, బండి నడపడం జరుగుతుంది. ఇంకోటి ఏంటిదంటే ఆ భారీ యంత్రంలో మా సేఫ్టీ ఫీచర్ ఉంటుందండి.
ఆటోమేటిక్ మన ఫైర్ సిస్టమ్ ఉంటుంది, ఏఎఫ్డిఎస్ఎస్ ఉంటుంది. ఆ ఏఎఫ్డిఎస్ఎస్ ఏంటంటే ఆ భారీ యంత్రం కాబట్టి 1500 to 1800 ఆర్పిఎం ఉంటుంది. అవి నడిచేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతుంది ఆ బండికి. అప్పుడు అది అబోవ్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఫైర్ సిస్టమ్ ఆన్ అవుతుంది. అది బండి సేఫ్టీ గురించి అండి. అది కాకుండా ఇంకోటి డీసీపీ ఉంటుంది, డ్రై కెమికల్ పౌడరు. దాంతో కూడా మనం మంటలు స్టార్టింగ్లోనే ఎర్లీ స్టేజ్లోనే అరెస్ట్ చేయొచ్చు. తద్వారా బండి సేఫ్టీ ఉంటుంది. కార్మికుని కూడా, ఆపరేటర్ కూడా సేఫ్టీ పరంగా ఉంటుంది. కంపెనీ ఎట్లా అంటే ఆపరేటర్కి ఏం కాకూడదు, ఎక్విప్మెంట్ కూడా ఏం కాకూడదు. ఇవి రెండు మంచిగా ఉంటే సంస్థ యొక్క ఆర్థికంగా మంచిగా ఉంటుంది. కాబట్టి మా ఈ యొక్క మేనేజ్మెంటు, ఓసీల మేనేజ్మెంటు అన్నీ మన రక్షణ ఎక్విప్మెంట్ అన్నీ చూసాయండి. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది కాబట్టి కార్మికులే మాకు మా ప్రాణం లాంటి వాళ్ళు. మేము వాళ్ళనే ఎక్కువ కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎప్పుడైతే మేము ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఇలాంటివి తీసుకుంటామో వాళ్ళు కూడా రెగ్యులర్గా డ్యూటీ వచ్చి మా ప్రొడక్షన్కు సహకరిస్తున్నారు. అంతేకాకుండా మేము జీరో హార్మ్ దిశగా ప్రయాణిస్తున్నాం. అంటే ఎవరు కూడా ఈ మైన్లో ఇంతవరకు ఈ 5 నెలల్లో ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. జీరో హార్మ్ దిశగా ఈ ఓసీ ప్రయాణిస్తుందంటే దీనికి ప్రతి ఒక్కరు కూడా పై మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ కింద ఎంప్లాయీస్ కూడా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, తెలివికల వాళ్ళు ఇప్పుడు వచ్చారు. అందరూ కూడా SOPs పాటిస్తూ ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా మేము వర్క్ చేస్తున్నామని